భారీ వర్షం కురిసిందంటే ఆ భూముల్లో అడుగులోతు నీరు నిలుస్తుంది. సమీప వాగుల్లోంచి వరద పొంగి చుట్టుపక్కల ముంచెత్తుతుంది. రోజుల తరబడి నీరు నిలిచి పంటలు సరిగ్గా పండని ఆ నెలలను రైతులు బాడవ భూములుగా పిలుస్తారు. వాటినే రియల్టర్లు కలపతరువులుగా మార్చుకుంటున్నారు. పంటలు పండని భూములంటూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిలో వెంచర్లు వేసి ఫ్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు, గుంటూరు జిల్లా తాడికొండ మండలాల్లో వాగుముంపు పరిధిలో వందల ఎకరాల్లో లేఅవుట్లు వెలుస్తున్నాయి. రాజధాని పనులు పట్టాలెక్కడంతో పరిసర మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ప్రస్తుతం వేసవి కావడంతో వాగుల్లో నీరు లేనందున రోడ్లు వేసి ఫ్లాట్లు విభజించి రాజధానికి సమీపంలోనే అంటూ అందమైన బ్రోచర్లతో కొనుగోలుదారులకు ఆకర్షిస్తున్నారు. వర్షాకాలంలో ఈ ఫ్లాట్లన్నీ నీళ్లలోనే ఉంటాయన్న సంగతి తెలియక స్థానికేతరులు కొనుగోలుకు బేరలాడుతున్నారు. ముంపు భూముల్లో స్థిరాస్తి వ్యాపారంపై సిఆర్డీఏ ఇతర విభాగాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజధానితో పాటు పరిసర ప్రాంతాలైన తాడికొండ, పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలాల్లోని గ్రామాల్లో కొంతకాలంగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. వాగులు వెంబడి భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు రోడ్లు, తాగునీటి ట్యాంకర్లు నిర్మించి సిఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకున్నారు. కొన్ని వెంచర్లకు విద్యుత్ సౌకర్యం కూడా పొందారు. బలుసుపాడు, ఎండ్రాయి, పెదమద్దూరు గ్రామాల పరిధిలో ఉన్న ప్లాట్లకు గుంపు రాకుండా వాగు ఒడ్డు వెంబడి గతంలోనే గోడలు నిర్మించారు. కిందటేడాది వచ్చిన వరదలకు ఆ గోడలు సైతం పడిపోయాయి. అలాంటి చోట్ల ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. గుంటూరు నుంచి అమరావతి వెళ్లే దారిలో లామ్ దాటాక ఇరువైపులా ఉన్న ఆర్ఎండ్బి కాలువను కూడా పూడ్చివేశారు. ఆ స్థలాన్ని కూడా కలుపుకుని చదును చేసి వెంచర్లు వేస్తున్నారు. కాలువలు పూడ్చివేయడంతో వర్షపు నీరు సమీప పంట పొలాలను ముంచెత్తే ప్రమాదం ఉంది.